తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు. తెలంగాణ అంటే రాష్ట్రంలోని ప్రతి ప్రధాన నగరం అని నిరూపించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గొప్పతనం గురించి, అక్కడ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే తరహా అభివృద్ధిని మరో 3 ప్రధాన నగరాలకు విస్తరించబోతుంది రేవంత్ సర్కార్. ఈ 3 నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ 3 నగరాలేవి? ఈ ప్రాజెక్టుల వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం వల్ల ఆయా నగరాల్లో రియల్ ఎస్టేటు, పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. వికేంద్రీకరణ ద్వారా ఇతర నగరాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నగరాల్లో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తుంది. వరంగల్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం. ఇప్పటికే ఇక్కడ ఐటీ హబ్, టెక్స్టైల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ నిర్మించబోయే ఔటర్ రింగ్ రోడ్డు నగర పరిధిని మరింత పెంచడమే కాకుండా భూపాలపల్లి, ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే రహదారులను అనుసంధానిస్తుంది. ఇది పూర్తయితే వరంగల్ ఒక గ్లోబల్ సిటీగా మారడానికి కావలసిన అన్ని హంగులు సమకూరుతాయి. ఇక ఖమ్మం నగరం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉండి రవాణా పరంగా అత్యంత కీలకంగా ఉంది. ఇక్కడ ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల గ్రానైట్ పరిశ్రమలు, ఇతర వ్యాపారాలకు ఊతం లభిస్తుంది. అదేవిధంగా కరీంనగర్ నగరం మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో ఇప్పటికే టూరిజం హబ్ గా మారుతుంది. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వస్తే జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా నగర శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఔటర్ రింగ్ రోడ్డు ప్రకటన రావడంతోనే ఈ 3 నగరాల శివారులో భూములకు ధరలు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ భూమి ధరలు ఎలా ఆకాశాన్ని తాకాయో ఇప్పుడు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా అదే సీన్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ భారీ వెంచర్లకు ప్లాన్ చేస్తున్నాయి. సామాన్యుల నుంచి బడా ఇన్వెస్టర్ల వరకు అందరూ ఇప్పుడు ఈ 3 నగరాల ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న భూములపై కన్నేశారు. ఇది కేవలం రోడ్డు మాత్రమే కాదు, తెలంగాణ ఆర్థిక భవిష్యత్తుకు ఒక బంగారు బాట అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకునేలా వ్యూహ రచన చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఈ ఔటర్ రింగ్ రోడ్లను ప్లాన్ చేయడం వల్ల రవాణా వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది. యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, ప్రతి నగరాన్ని ఒక హైదరాబాద్ లా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ ఔటర్ రింగ్ రోడ్లే ప్లాన్లే నిదర్శనం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం. మరి ఈ అభివృద్ధి వేగం ఎప్పటిలోపు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.